హాయ్ అండి. అందరికీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలండి. ఈరోజు ఫస్ట్ రోజు కదా! సో, ఎంతమంది దుర్గా నవరాత్రులు చేస్తున్నారండి? డెఫినెట్‌గా చేసుకోండి. మీకు వీలు కుదిరితే మాత్రం డెఫినెట్‌గా చేసుకోండి. ఎలా చేసుకున్నా సరే అమ్మ అనుగ్రహం అయితే మన మీద ఉంటుందండి. ఇలా చేయాలి, అలా చేయాలని రూల్ అయితే ఉండదు. మనకున్న దాంట్లో ఎలా చేసుకున్నా అమ్మ అనుగ్రహం అయితే మన మీద ఉంటుంది. సో, నేనైతే మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేసి ఫస్ట్ అయితే దేవుడి ముందు పూజ చేసుకొని, అలానే తులసి కోట దగ్గర పూజ చేసుకున్నానండి. ఈరోజైతే కలస్థాపన అలానే అఖండ దీపం పెట్టుకొని కిందన పేట పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి మళ్ళీ కూడా. సో, ఫస్ట్ అయితే అమ్మవారికి నైవేద్యం చేశాను. అలానే ఇంకా మొత్తం డెకరేషన్ చేసుకొని, ఇంకా కలశస్థాపన ఎలా చేశాను, ఏంటనేది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. దీని నియమాలేంటి, దీనికి ఎలా నియమం పాటించాలి, ఏంటనేది చాలామందికి తెలిసే ఉంటుంది. సో, నాకొచ్చే విధంగా నేను ఎలా చేసుకున్నాను, ఏంటనేది అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. సో, నేను ఈరోజైతే పరమాన్నం నైవేద్యం చేశానండి. అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు కదా! సో, నోరు తీపి చేద్దామని ఫస్ట్ పరమాన్నం చేశాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్